రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. విశ్వామిత్రునిచే బల అతిబల మంత్రాలను గ్రహించి రాత్రి అక్కడే రామలక్ష్మణులు నిద్రించారు. ప్రభాత సమయంలో విశ్వామిత్రుడు లేచి ఇలా అన్నాడు: కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యాదేవి నోముల ఫలంగా ఆమెకు పుత్రునిగా జన్మించిన రామ, ఉషఃకాలమైంది, లేచి నిత్యకర్మలను ఆచరించు అని అన్నాడు. ఆయన మాటలకు నిద్రలేచిన అన్నదమ్ములు స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి ఋషులకు దేవతలకు తర్పణాలిచ్చి గాయత్రి జపించి తపోధనుడైన విశ్వామిత్రునికి నమస్కరించారు. ముని వారితో ప్రయాణం సాగించారు. సరయూ గంగా సంగమానికి చేరుకున్నారు. అక్కడ ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని చూశారు. రామలక్ష్మణులు విశ్వామిత్రునితో, ఓ మహాత్మా, ఇది ఎవరి ఆశ్రమం? ఇక్కడ ఎవరున్నారు? వినడానికి మాకు ఆసక్తిగా ఉంది అని అన్నారు. అందుకు విశ్వామిత్రుడు, రామ, ఒకానొకప్పుడు పరమేశ్వరుడు ఈ ఆశ్రమంలో సమాధి స్థితిలో తపస్సు చేస్తున్నాడు. మన్మథుడు వచ్చి ఆయన తపస్సుకు భంగం కలిగించాడు. పరమేశ్వరుని కోపానికి అతడి శరీరం భస్మమైంది. అప్పటి నుండి అతడు అనంగుడు అని ప్రసిద్ధుడయ్యాడు. మన్మథుడు తన అంగాలను కోల్పోయిన ఈ ప్రదేశం అంగదేశం అని పిలువబడుతుంది. పరమశివుడు తపస్సు చేసినందువలన ఈ ఆశ్రమం పవిత్రమైంది. ఈ ఆశ్రమవాసులు ధర్మంగా జీవిస్తారు. వారికి ఎలాంటి పాపాలు అంటవు. రామ, మనం ఈ రాత్రి ఈ ఆశ్రమంలోనే గడుపుదామని చెప్పారు. ఆశ్రమవాసులు వారికి స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. విశ్వామిత్రుడు రాజకుమారులకు కథలు చెప్తూ నిద్రపుచ్చాడు. మరుసటి రోజు ఉదయం లేచి స్నానాన్ని కాలు ముగించుకొని ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆశ్రమవాసులు వారితో గంగా తీరానికి వచ్చి ఒక చక్కని నావ తెప్పించి, ఓ మహర్షి, మీరు ఈ రాజకుమారులతో సుఖంగా ప్రయాణించండి అని అన్నారు. విశ్వామిత్రుడు వారికి వీడ్కోలు చెప్పి రామలక్ష్మణులతో నది దాటసాగారు. నది యొక్క మధ్య భాగం చేరగానే ఒక పెద్ద శబ్దం వినపడింది. ఆశ్చర్యంతో రాముడు ఆ శబ్దం గురించి తెలుపమని మహర్షిని అడిగాడు. అప్పుడు ముని రామునితో, రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో ఉన్నప్పుడు తన మనస్సంకల్పంతో ఒక సరస్సు సృష్టించాడు. ఆయన మనస్సుతో సృష్టించడం వలన దానికి మానస సరస్సు అని పేరు. ఆ సరస్సు నుండి ప్రారంభమై అయోధ్య నగరాన్ని చుట్టుకొని గంగానదిలో కలుస్తుంది. సరస్సు నుండి ఉద్భవించినందుకు ఈ నదికి సరయు అని పేరు. ఈ రెండు నదులు కలిసే చోట నీటి ఘర్షణ వల్ల ఈ శబ్దం ఏర్పడుతుంది. రామ, ఈ నదీ సంగమానికి నమస్కరించు అని అన్నాడు. కొంతసేపటి తరువాత గంగా తీరానికి చేరుకొని నడక ప్రారంభించారు. జనసంచారం లేని ఒక దట్టమైన ప్రదేశాన్ని చూసి రాముడు మహర్షిని ప్రశ్నించాడు. ఈ అడవి వెళ్ళడానికి కష్టమైన దానిలా ఉంది. ఇక్కడ శబ్దాలు చిత్ర విచిత్రంగా భయంకరంగా ఉంది. పక్షుల అరుపులు, క్రూర మృగాల గర్జనలు, కీచురాళ్ల శబ్దాలతో భయం కలిగిస్తుంది. ఇంత భయంకరంగా ఉన్న ఈ అడవి పేరేమిటి అని అన్నాడు. విశ్వామిత్రుడు రామునికి ఆ అడవి యొక్క వృత్తాంతం చెప్పసాగాడు. రామ, పూర్వం వృత్రాసురుని చంపిన కారణంగా ఇంద్రునికి బ్రహ్మహత్యా దోషం వచ్చింది. దానితో అతడు అపవిత్రుడయ్యాడు. ఆకలి దప్పులు ఆయనను బాధించాయి. దేవతలు, ఋషులు గంగాజలంతో మంత్రోదకాలతో ఇంద్రునికి ఇక్కడ అభిషేకం చేసి ఆయనకు కలిగిన దోషాన్ని పోగొట్టారు. సంతోషించిన ఇంద్రుడు, నా దోషాన్ని పోగొట్టి నాకు శాంతిని కలిగించిన ఈ దేశాలు మలద, కరుష అనే పేర్లతో ప్రసిద్ధి పొందుతాయి. ఇక్కడ ధన ధాన్య సంపదకు ఎలాంటి లోటు ఉండదు అని ఆశీర్వదించాడు. కొంతకాలం తరువాత పుట్టినప్పటి నుండి 1000 ఏనుగుల బలం కలిగిన కామరూపిణి అయిన తాటక అనే యక్షిణి ఇక్కడ నివసించసాగింది. ఆమె సుందుడు అనే వాడిని పెళ్లి చేసుకుంది. వారికి మారీచుడు అనే రాక్షసుడు పుట్టాడు. వాడు గొప్ప బలశాలి, మహావీరుడు, విశాలమైన శరీరం కల భయంకరమైన రాక్షసుడు. ఇంద్రునికి సమానమైన పరాక్రమం కలిగినవాడు. దుర్మార్గురాలైన తాటకి ఈ మలద, కరుషాలను ఆక్రమించుకొని వాటిని ధ్వంసం చేయసాగింది. ఆ రాజ్యాలకు వెళ్లే దారిని 1.5 యోజనం వరకు ఆక్రమించుకుంది. దానిని తాటకావనం అంటారు. మనం ఇప్పుడు వెళ్తున్న ప్రదేశం అదే. కళకళలాడుతున్న 2 దేశాలను ధ్వంసం చేసి నిర్జన ప్రదేశాలుగా చేసి ఇక్కడ ఉంటున్న తాటకిని సంహరించు రామా అని విశ్వామిత్రుడు అన్నాడు. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని
23 మరియు 24వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.